పీలేరుని పీల్చి పిప్పి చేస్తున్నాడు. పీలేరు, కలికిరి, గుర్రంకొండ మొత్తం మైనింగ్ లో ఈయనే భాగస్వామి. నియోజకవర్గంలో దాదాపు 400 కోట్ల భూముల్ని దోచుకున్నాడు. మన కిషోర్ కుమార్ రెడ్డి గారు గట్టిగా ఫైట్ చేశారు. దోపిడీకి కొంతవరకు అడ్డుకట్టేశాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బహుదా మాండ్య నదుల్లో 500 కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుక దోచుకునే పరిస్థితికి వచ్చాడు. నిన్నే మీరు చూశారు, మదనపల్లి ఎమ్మెల్యేను మార్చారు, రాజంపేట ఎమ్మెల్యేను మార్చారు. వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయని, ప్రజా వ్యతిరేకత ఉందని. నేను అడుగుతున్న పాపాల పెద్దిరెడ్డి విషయం ఏం చేశావు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. అంటే నీ భాగస్వాములు, నీ అవినీతిలో వాటాదారులు, వీళ్ళ మాత్రం ఏం చేయలేవు, మిగిలిన వాళ్ళ మాత్రం మార్చే పరిస్థితికి వచ్చావు. ఇంకో పక్క రైల్వే కోడూరు ఉంది, అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. మంగంపేట ముగ్గురు ఆయన అక్రమంగా దోచేస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాడు. రాయచోటి ఎమ్మెల్యే కూడా ఇసుక భూములు అన్ని కూడా మింగే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఈసారి ఎంపీ ఎమ్మెల్యేలు 7 మందిని చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అన్నమయ్య జిల్లాలో కొన్ని సమస్యలున్నాయి. నేను హామీ ఇస్తున్నా, పీలేరు, పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అందరి నీవా కాలువ పనులు పూర్తి చేసి చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. ఇక్కడే ఏపీఐఐసి ద్వారా 2100 ఎకరాలు సేకరించారు. మళ్ళీ మనం వస్తానే ఇండస్ట్రీస్ వస్తాయి. ఈరోజు ఇక్కడ రోడ్డు వేస్తున్నారు, మీరు చూశారు. ఆ రోడ్డు శాంక్షన్ చేశారు. నేరుగా మదనపల్లి నుంచి తిరుపతి వరకు రోడ్డు ఉండాలి, నేరుగా ఉండాలి, స్ట్రైట్ గా ఉండాలని పెడితే దాంట్లో కూడా టెండర్లు వేసి డబ్బులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా ఆ రోడ్డు పూర్తవుతుంది, మళ్ళా మీకు న్యాయం జరుగుతుంది. టమాటా రైతు కోల్డ్ స్టోరేజ్ కానీ ప్రాసెసింగ్ యూనిట్ పెడతాం. టమాటా రైతు పాట్ విధానం ఉంది, దాన్ని రద్దు చేస్తాం. రోడ్డు విస్తరణ పనులున్నాయి, అందుకే కానీ మైక్ పనిచేయడం లేదు. ఓసారి పోతుంది, అందుకే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. నేను ఈరోజు ఒకటే కోరుతున్నా, నేను ఈ జిల్లాలోనే పుట్టా, ఇక్కడే పెరిగా, మీ అందరి అభిమానంతో అంచెలంచెలుగా ఎదిగా, 40 సంవత్సరాలు రాజకీయం చేశా. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్ ని బ్రహ్మాండంగా నిర్మాణం అంటే దానికి కారణం పార్టీ. ఈరోజు నేను ప్రారంభించిన అభివృద్ధి. ఈరోజు మన వాళ్ళు ప్రపంచం అంతా బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చాయంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఇక్కడే కనిపిస్తా ఉన్నారు, ఈ వేదికలో నుంచి ఇక్కడే చూస్తా ఉంటే. ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది.
గజదంగల ముఠా ఉంది వాళ్లకు. వారి వ్యూహాలలో, వారి కుట్రల్లో, వారి కుతంత్రాలలో, మోసపూరిత వాగ్దానాల్లో, వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి, మీ బిడ్డకు ఇంతటి అండదండలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డ భయపడడు, మీ బిడ్డ తొలగడు. మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం, ఈ 56 నెలల్లో మనము పేద ప్రజల మీద ప్రేమతో, బాధ్యతతో అమలు చేస్తా ఉన్న ఆ పథకాలు, ఆ స్కీములే మనకు బాణాలు, మనకు వస్త్రాలు. ఈ యుద్ధంలో 175కు 175 టార్గెట్, 175కు 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్. ఈ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి, మనం ప్రతి ఊరికి, మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మనకు అంతటి గొప్ప విజయాన్ని అందించే అంశాలేమిటో మీ అందరితో కూడా పంచుకునేందుకు ఇక్కడ ఈ భీముని పట్నంలో ఈరోజు సమావేశమయ్యాం. ఇక్కడ అందరం కూడా ఈ సమావేశం 2024 ఎన్నికల్లో మన పార్టీ జైత్ర యాత్రకు మరో 25 ఏళ్ల పాటు మన సంక్షేమ అభివృద్ధి పాలన కొనసాగింపునకు సన్నాహక సమావేశం ఈరోజు ఇక్కడ ఈ భీముని పట్నంలో జరుగుతా ఉంది. ఈ సమావేశం మన పార్టీని భుజాన మోస్తా ఉన్న కార్యకర్తలు, లీడర్లు, అభిమానులకు, ఆత్మీయులకు మరింత ఆత్మవిశ్వాసం నింపే సమావేశం ఈ రోజు ఈ భీముని పట్నంలో జరుగుతా ఉంది. ఈ సమావేశం మేనిఫెస్టో ద్వారా మనం ఇచ్చిన ప్రతి మాట అధికారంలోకి వచ్చిన తర్వాత త్రికరణ శుద్ధితో
ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్గా భావిస్తూ ఏకంగా 99% హామీలను నెరవేర్చిన పార్టీగా మీతో నా ఆలోచనలను పంచుకునేందుకే ఈ సమావేశం. గతంలో ఎప్పుడైనా కూడా గమనిస్తే ఎన్నికలకు ముందు పార్టీలు మేనిఫెస్టో అని చెప్పి, ఎన్నికల ప్రణాళిక అని చెప్పి రిలీజ్ చేస్తాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేస్తా ఉన్న సాంప్రదాయాన్ని మనం చూసాం. మొట్టమొదటిసారిగా నేను చెప్తా ఉన్నా, మీ బిడ్డ ప్రభుత్వం దాన్ని మార్చింది అని చెప్పి. మనం మార్చాము కాబట్టి, ప్రజలకు మనం దగ్గరయ్యాము కాబట్టి, ప్రతి ఇంట్లోనూ మీ బిడ్డను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తమ పార్టీగా ప్రజలు భావిస్తా ఉన్నారు కాబట్టి, చంద్రబాబు లాంటి 75 ఏళ్ల వయసు మళ్ళిన నాయకుడు. కారణం బీజేపీ పార్టీతో వైసీపీకి కానీ టీడీపీకి కానీ ఉన్న పొత్తుల వల్ల వారికి బానిసలుగా తయారయ్యి వాళ్ళు చెప్పిందా చేస్తున్నారు తప్పితే రాష్ట్ర అభివృద్ధి చేయాలి అన్న ఇంగితం లేకపోయింది తెలుగుదేశం పార్టీకైనా అటు వైసీపీ పార్టీకైనా. మన రాష్ట్రం విడిపోయే నాటికి కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాలు ఇస్తామంటే, లేదు బీజేపీ పార్టీ అయితే 10 సంవత్సరాలు ఇస్తుంది అన్నారు. బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు ఇస్తుంది అని అదే నినాదంతో ఎలక్షన్లకు కూడా పోయారు. ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా సరిపోదు, 15 సంవత్సరాలు ఇవ్వాలి అన్నాడు. ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాను అన్నాడు. ఆఖరికి పొత్తు పెట్టుకున్నాడు, వాళ్ళిచ్చిన మంత్రి పదవులన్నీ తీసుకున్నాడు. కానీ ప్రత్యేక హోదా తెచ్చాడా అంటే పొత్తు పెట్టుకొని ప్రత్యేక హోదా తేలేదు, కానీ మంత్రి పదవులు అనుభవించారు, బీజేపీతో దోస్తీ కొనసాగించారు, బీజేపీకి బానిసలుగా పనిచేశారు. ఆఖరికి ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టాడు చంద్రబాబు గారు, వాళ్ళని జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు. అది ఆ పాత 5 సంవత్సరాలు. ఆ రోజుల్లో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆ రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ప్రతిరోజు మాట్లాడాడు ప్రత్యేక హోదా గురించి, ప్రతిరోజు రాగం తీశారు ప్రత్యేక హోదా గురించి, నిరాహార దీక్షలు కూడా చేశాడు జగనన్న గారు ప్రత్యేక హోదా గురించి. ఇంకొక మాట కూడా అన్నారు, మూకుమ్మడిగా అందరూ ఎంపీలను రాజీనామా చేద్దాం, ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అని టీడీపీ పార్టీని సవాలు చేసిన మహానాయకుడు, ప్రతిపక్ష నాయకుడు జగనన్న గారు. మరి ఏమైంది? కోసం రాష్ట్ర ప్రజలను ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. పోనీ పోలవరం ప్రాజెక్టు కోసం ఈ 2 నాయకులలో ఎవరైనా ఏదైనా చేశాడా అంటే, పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు 20 కోసం ఈ 2 నాయకులలో ఎవరైనా ఏదైనా చేశాడా అంటే, పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు 20 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే గారు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు అయింది. పోలవరం ప్రాజెక్టు ఆయనన్నా తెచ్చుకున్నాడా? 90% నిధులు ఇవ్వాలి మనకు పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఆ రోజు జాతీయ హోదా ఇస్తామన్నారు. మరి పోలవరం ప్రాజెక్ట్ అయినా తెచ్చుకోవడానికి మీ దోస్తీ పనికొచ్చిందా అంటే, దానికి కూడా పనికి రాలేదు జగనన్న బీజేపీ దోస్తీ. మరి దేనికి పనికి వచ్చినట్టు? బీజేపీ మనకు ఏమి సాధిస్తున్నారు? పోనీ బీజేపీ పార్టీ మనకు రాజధాని ఇచ్చిందా? మనకు బ్రహ్మాండమైన రాజధాని అయినా ఉంటే, హైదరాబాద్ను తలపించేంత రాజధాని అన్నా ఉంటే సరే, లేపోని అదైనా ఇచ్చింది అనుకోవచ్చు. చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అన్నాడు, ఆయనేమో సింగపూర్